ఇది పవన్ కళ్యాణ్ కంటే కూడా నాదెళ్ల మనోహర్కి వ్యూహం ఉంది. తనకు అసంతృప్తి లేకుండా చూసుకోగలిగాడు. పవన్ కళ్యాణ్ది వ్యూహం ఏంటయ్యా అంటే, ఒకటి నిదానంగా మనమేమి సీఎంలు అయిపోనక్క అంటే సీరియస్ పొలిటీషియన్ కాదు తను. తను ఒక యాజిటేటర్గా ఇష్టపడతాడు, ఉద్యమకారుడిగా ఇష్టపడతాడు. అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంతే. అదే ఉద్యమకారుడిగా చేయాలి. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాలా, ఎమ్మెల్యే అవ్వాలా, ఏదన్నా పబ్లిక్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పానంటే గనక ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాలి, లేదా ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంటే గనక ప్రభుత్వాన్ని నా వైపుకి తిప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే అటెన్షన్ సేకర్త, పొలిటికల్ అటెన్షన్ సేకర్. నేను ఇంత క్యాడర్ ఉన్నటువంటి అంటే ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది అభిమానుల్లో నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేదానికంటే ప్రభుత్వం చేత డబ్బులు రాజకీయంగా డబ్బులు ఇప్పించగలిగితే ఇంకా వెయిటేజ్ ఉంటది కదా. తను ఒక సంఘ సంస్కర్త ఇంకా ఎదగాలి, దానికి రాజకీయం ఒక వేదిక. అట్లాగే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి మాట్లాడాలన్నది ఆయన కోరిక, అది రెండవది. మూడోది వచ్చేటప్పటికి జగన్ అధికారులకు రాకూడదు, బీజేపీ ప్రత్యామ్నాయం కాకూడదు తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రాకుండా బీజేపీని తొక్కేయడం, ఆ భారతీయ జనతా పార్టీని బలవంతంగా తీసుకొచ్చి బాల్య వివాహం చేయించడం, అట్లాగే తన వాళ్ళని తన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే కాపు అనేటువంటి కాంబినేషన్ని కమ్మ కాపు కాంబినేషన్తో శత్రుత్వాన్ని పోగొట్టి రెడ్డి వర్సెస్ కాపు కాంబినేషన్ గొడవల్ని భవిష్యత్తులో సృష్టించడం,